సో ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మేజర్ లివర్ కంప్లైంట్. డాక్టర్స్ అయితే నువ్వు ఇంకా మ్యారేజ్కి పనికిరావు, పిల్లలకి పనికిరావు అని తేల్చి చెప్పేశారు. ఆ లివర్ ప్రాబ్లం వల్ల బ్లడ్ వామిటింగ్స్ అవుతాయి. ఆ స్టేజ్ నుంచి ఈరోజు తన కుటుంబంతో ఎలా ఉంది అనేది ఒక 2 minutesలో కట్ జర్నీ విందాం. నమస్తే మాస్టర్స్. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ, గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. సారు స్పిరిచువల్ ట్యాబ్లెట్ చెప్తుంటే ఏంది స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని నిద్ర వచ్చినట్టుంది అందరికీ. నా పేరు జోష్న, మాది ఏర్పేడు. నాకు ఒక 15 సంవత్సరాలుగా నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. 15 సంవత్సరాలకు ముందు నాకు లివర్ కంప్లైంట్. ఎలా అంటే మ్యారేజ్ అయిన 2 yearsకే పిల్లలు లేరు. ఎందుకనేసి చెకప్కి వెళ్తే హాస్పిటల్కి అక్కడ నీకు స్కానింగ్ టెస్టులు అన్నీ చేసి పిల్లల గురించి ప్రాబ్లం కాదు, నీకు లివర్ కంప్లైంట్ ఉంది, ఎమర్జెన్సీగా నువ్వు లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ కాడికి వెళ్ళి చూపించుకో అని చెప్పారు. సరే అని చెప్పి ఇమీడియట్గా ఏంది మేము ఒకటి వెళ్తే ఇంకోటి దైవం ఒకటి తెలిసింది అనేసి మేము వెంటనే తిరుపతికి వచ్చేసాము. తిరుపతికి వచ్చి ఆ గైనకాలజిస్ట్ డాక్టర్ కాడ చూపిస్తే లైఫ్ లాంగ్ ఈ అమ్మాయికి సర్జరీ అనేది దీనికి ట్రీట్మెంటే లేదు, దీనికి ఒక మెడిసిన్ కూడా నార్మల్గా ఇస్తామే తప్ప దీనికి పూర్తి పరిష్కారం అనేది లేదని చెప్పి డాక్టర్లు చెప్పారు. అయితే అక్కడ నాకు సరే చిన్న సర్జరీ చేస్తాము, నార్మల్ కొద్ది రోజులు తను హ్యాపీగా ఉంటుంది మీ ముందర అని చెప్పేసి అమ్మ వాళ్ళకి చెప్పడం అది చేశారు. ఆ సర్జరీ కూడా ఎలా అంటే ఎండోస్కోపీతో చేశారు. ఆ ఎండోస్కోపీ ఏంటంటే నా బ్యాడ్ లక్ ఏంటంటే అది కూడా ఫెయిల్యూర్ అయ్యి బ్లడ్ వామిటింగ్స్ అయ్యి, ఆ బ్లడ్ వామిటింగ్స్ అయ్యి ఇమీడియట్గా బ్లడ్ అంటే హాస్పిటల్ నా బెడ్ అంతా డాక్టర్లు అందరూ రూమ్కి అంతా వచ్చేస్తారు. అలా సీరియస్ కండిషన్లో నా పొజిషన్ వెళ్ళిపోయింది. ఇంక ఈ అమ్మాయి బతకదు, మీరు వెళ్ళిపోండి. ఈరోజు ఫ్యామిలీ ఏం చేస్తున్నావు చెప్పు. అట్లా ఆ స్థితిలో నేను స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ లేకొచ్చాను. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ లేకొచ్చి సరే ఒకప్పుడు ట్యాబ్లెట్లు వాడాను, మళ్ళీ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అంటున్నారు. ఈ డాక్టర్ జీకే సార్ అంటున్నారు, ప్రసన్న మేడం గైడెన్స్తో నేను సార్ని కలిశాను. సరే ఈ ట్యాబ్లెట్లు వాడితే ఏమన్నా డాక్టర్ని కలిస్తే నాకు ఏదన్నా సొల్యూషన్ జరుగుతుందా అనేసి నేను అనుకుంటే ఆ డాక్టర్ గారు ట్యాబ్లెట్లు అంటున్నారు అనేసి నేను ఈ ట్యాబ్లెట్లన్నీ వాడలేను సార్, నాకు అవసరం లేదు, ఇప్పటికే నేను ఎన్నో వాడానని చెప్తే ఈ ట్యాబ్లెట్లు కదమ్మా బుక్స్, నేను చెప్పినట్టు 8 గంటలు ధ్యానం రోజుకి, ఈ బుక్స్ చదివావంటే నువ్వు 1 yearలో హ్యాపీగా బయటపడతావని చెప్పి సార్ చెప్పినట్టు ఫిజికల్గా డాక్టర్ నువ్వు బతకువు అన్న డాక్టరే 1 yearలో నేను సార్ చెప్పినట్టు చేసేకాడికి రిపోర్ట్లు అన్నీ చేసి నార్మల్ అని చెప్పారు అందరూ. థ్యాంక్ యూ. సో సమయాభావం వల్ల తనకి ఈరోజు చక్కగా పిల్లడు పుట్టాడు. కుటుంబం అంతా శాకాహారులు కాదు, చాలా ఇబ్బంది పడింది గ్రామంలో. ఇప్పుడు ఈరోజు మళ్ళీ వేరు కార్పణలోకి వచ్చి భర్త కూడా శాకాహారిగా మారి ఇంట్లో నుంచి తను అమెరికాలో ఉన్న వాళ్ళకి ఫోన్లో కౌన్సిలింగ్ ఇస్తుందంటే మీరు ఎవరు నమ్మరు. ఈరోజు మా బాబు గారు 6 years బాబుని కూడా చూపిస్తాను మీకు. సో 40 మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే 40 పెను మార్పులు అన్నటువంటి ఒక గొప్ప లివర్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తను పూర్తిగా అర్థం చేసుకొని మరి చక్కగా స్పిరిచువల్ కౌన్సిలింగ్ ఫోన్ ద్వారా అందరికీ సర్వీస్ చేస్తూ కుటుంబాన్ని కూడా ధ్యాన కుటుంబంగా మార్చుకొని ఈరోజు ఈ 2 రోజుల ప్రోగ్రామ్కి అత్తగారి సాయంతో ఆవిడ వచ్చింది. ఆవిడ ఎక్కడున్నా కూడా ఆవిడకి ప్రత్యేకించిన ధన్యవాదాలు సపోర్ట్ చేసినందుకు. సో థ్యాంక్ యూ బాబు.